హలో గైస్, వెల్కమ్ టు సారూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో చేసే పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పచ్చి పులుసు కోసం ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలను కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాల్చిన మిర్చిని, వెల్లుల్లిపాయని తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో చేసుకుంటూనే బాగుంటుంది. కావాలంటే రోట్లో వేసుకుని కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగా మరి మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ని ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపును తయారు చేసుకుందాం. దీనికోసం బాణీలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇందులో కొద్దిగా తాలింపు గింజలు యాడ్ చేసి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయాలి. ఇవి కొద్దిగా వేగాక పోపును తీసుకొని పచ్చి పులుసులో యాడ్ చేయాలి. అంతే, పుల్ల పుల్లగా కారకారంగా ఉండే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇది రైస్లో వేసుకొని ఏదైనా ఫ్రైతో కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది.